మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి వెల్లిగిల్లు ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా చేపల వదిలే కార్యక్రమం చేపట్టడం అయితే జరిగింది. ఈ చేపల వదిలే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఇక్కడ చేపల వదిలే కార్యక్రమం చేపట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఈ చేపలు వదలడం వల్ల ఎంతవరకు ప్రయోజనం అనే అంశంపై ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఉన్నారో వారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో మన అన్నమయ్య జిల్లాలోనే పెద్ద ప్రాజెక్ట్ అయిన వెలిగిల్లు ప్రాజెక్టులో సుమారుగా 4.5 లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ చేప పిల్లలను వదలడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే టైంలో ప్రభుత్వం ద్వారా ఇక్కడ పిల్లలను వదలడము, దీని మీద చాలామంది జీవనోపాధి లభించడం జరుగుతూ ఉంది. ఎవరైతే బెస్త కులానికి సంబంధించిన చేపలు పట్టి ఇక్కడ మార్కెట్లో విక్రయించే కుటుంబాల కోసం ప్రభుత్వం తరపున చేస్తున్న మంచి కార్యక్రమాలు ఇదొకటి. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న మిగతా చెరువుల్లో కూడా చేప పిల్లలను వదలవలసిందిగా మంత్రి గారిని కూడా పొద్దున్నే కోరడం జరిగింది. ఎందుకంటే ముందెప్పుడు లేని విధంగా ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో నీళ్ళు రావడము ఇది మంచి పరిణామం. కేవలం రైతులకే కాకుండా ఈ నీరు ఉండడం వల్ల రేపు పశుపక్షాదులకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో చాలామంది వ్యవసాయం మీద ఎలాగ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఈరోజు సుమారుగా 11 డైరీలకు మన నియోజకవర్గం నుంచి రోజుకే 80,000 లీటర్లు ఏదైతే పాలు ఉన్నాయో పాలు మనం అందిస్తామంటే ఈరోజు మహిళల్లో వచ్చిన చైతన్యం ఏమట్టుకో మీకు అందరికీ అర్థమవుతా ఉంది. కేవలం రైతులే కాకుండా ఈరోజు పాడి మీద జీవనోపాధి సాధిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా వారి కోసం ఇప్పుడు గోశాలలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గంలో 900 గోశాలలు శాంక్షన్ చేయడం, దాంట్లో ఒక 50% కట్టడం కూడా అయిపోయింది. అలాగే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇప్పుడు ఈ సీజన్లో ఉలవలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏదైతే సబ్సిడీల్లో ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, ఎరువులు అయితేనేం, విత్తనాల విషయంలో రైతులు ఇంకా చైతన్యం రావాలి. ఎందుకంటే గత 20 రోజులుగా మనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు పోతున్నాం. రైతులు మేల్కొల్పే విషయంలో రైతుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి రైతులు కూడా ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో ఆ పంటను వేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఈరోజు గతంలో కాకుండా మూస పద్ధతిలో పంటలు వేయడం వల్ల గిట్టుబాటు ధర రాకే ఈరోజు చాలామంది అవస్థలు పడుతున్నాం. కాబట్టి మన యొక్క భూమి యొక్క పరిస్థితిని బట్టి అక్కడున్న అగ్రికల్చర్ అధికారులు అయితేనే, అలాగే గ్రామాల్లోకి పర్యటిస్తున్న అధికారులతో చర్చించి తగిన పంట ఏదైతే మనకు లాభదాయకంగా ఉంటుందో అదే పంట వేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంబంధించి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు చేపలు వదిలే కార్యక్రమం చేశారు. ఈ చేపలు వదలడం వల్ల ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం అంటారు సార్? పూర్తి స్థాయిలో ఇటు మత్స్యకారులకైతేనేమి, అటు మా మండలానికి సంబంధించిన దాదాపు 40,000 ఓటర్లు, దాదాపు 2 లక్షల మంది జనాభా ఉండే పరిస్థితి ఉంది. అందరికీ కూడా చేపలు అందుబాటులో ఉండే విధంగా, అందరికీ తక్కువ రేటు కూడా దొరికే విధంగా ఉంది. ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చేపలు వదలడం వల్ల ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చేపలను ఏదైతే వదిలే కార్యక్రమం ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల చేపలు వదిలే పరిస్థితి ఉంది. ఈ చేపలు వదలడం వల్ల అనేక మంది దాదాపు 100 కుటుంబాలకు పైగా మత్స్యకారులు ఈరోజు జీవిస్తున్నారు. దీని మీదనే కేవలం దీనిపైన ఆధారపడి బతికేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సంబంధించినటువంటి మా చుట్టుపక్కల మండలాలు కూడా దాదాపు 5-6 మండలాలకు మా చేపలు సప్లై అవుతున్నాయి అన్నమాట. తినడానికి కానీ ఆదివారాల పూట వచ్చి మంచి బిజినెస్ గా కూడా ఇదే ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మా రవాణా శాఖ మంత్రి వర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఈ స్కీమ్ తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారికి కూడా మా తరపున, మా మండల తరపు ప్రజల తరపున, అదేవిధంగా మత్స్యకారుల తరపున, ప్రజల తరపున, అందరి తరపున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను.